Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Acts in Telugu. తెలుగులో అపోస్తుల కార్యముల గ్రంథాన్ని గురించి స్టీవ్ వాకప్ గారు జర్మయ్య గారు తీసుకురాయినారు. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరికీ కూడా వందనాలు. And we thank Nana, who will be reading scripture for us. Sorry. We think that Nana will be reading the scripture for us. మన కొరకు వాక్యాన్ని మనము చదువుకుందాము. Now remember, we are in booklet number 6. We are closing in on the end of the booklet. ఆరవ భాగాన్ని మనము చివరి భాగంలో మనము వస్తూ ఉన్నాము ముగింపుకు. Paul has faced resistance in Ephesus, and he is now on his journey to Jerusalem. ఎఫెసులో ఆయన విరోధాన్ని ఎదుర్కొన్న తర్వాత ఆయన ప్రయాణాన్ని మనము చూస్తాం యెరూషలేమునకు. And last week we saw that his travel time to and his time in Troas, we will review that now. త్రోవలో మనము గతసారి మనము చూసినటువంటి ఒక విషయాన్ని మరలా మనం పునరావర్తించుకుందాము. Then we will look at his travel to and time in Miletus. అటు తర్వాత ఆయన మలీకాసుకు ప్రయాణించేటువంటి ఒక విషయం చూస్తాం. And then his travel to and time in Caesarea. అటు తర్వాత సిసిరియాకు ఆయన ప్రయాణించటం అనేటువంటిది చూద్దాం. And then we will be looking at his time to and travel in Jerusalem. అటు తర్వాత యెరూషలేమునకు ప్రయాణించగలిగింది మనం గమనించుకుంటాం. So let's read Acts chapter 20 verses 1 through 12, please. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనము చదువుకుందాం. అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. ఆ ప్రదేశం యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీకునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవాలని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేస్తున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. మరియు పూరు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోపాత్రును దెసలోనికలలో అరిప్తారును శంకుముద్దును దేర్పే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తూకీకు టోబియాను అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయాలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పు విడిచి 5 దినములలో త్రోయాకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారం కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచునేను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దినములుండెను. అప్పుడు ఐతూకు అను యొక్క యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచు ఉండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, ఇతని ప్రాణం ఇతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరిను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఆమేన్. Thank you. Now, Amen. look at after the uproar in Ephesus, we see Paul is never stopping ministering. He is going back to the places he has evangelized to disciple. ఎఫెసులో ఆయన మేడగది యొక్క పరిచర్యను అయిన తర్వాత ఆయన ఎన్నటికీ పరిచర్యను ఆపకుండా
ఎక్కడైతే ఇంతకు పూర్వము ఆయన పరిచర్య చేశాడో ఆ సంఘాలను దర్శిస్తూ వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. He goes to Macedonia, where he had first started. Then he goes to Greece, and notice that wherever he goes, the Jews are plotting to kill him. ఆయన మాసిదోనియా నుంచి గ్రీకుకు రావటం అనేటువంటిది చూస్తాము. మనము గమనించినట్లయితే ఆయన ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా యూదులు కుట్రపడటము, చంపటానికి ఉద్దేశించటం అనేటువంటిది తలపెట్టుతూ ఉన్నారు. And then we see different individuals who are taking trips with him. That is, people he had evangelized to and then discipled, and now he is training them for the mission field. ఇక్కడ మనము కొంతమంది వ్యక్తిగతమైనటువంటి వ్యక్తులను మనము చూస్తూ ఉన్నాము. ఆయన సువార్త పరిచర్యలో శిష్యులుగా చేయటం అన్నటువంటిది. అటు తర్వాత వారిని మిషనరీలుగా మరి తయారు చేయటము, పంపటము, ఉద్దేశించటం అనేటువంటిది చూస్తాం. Luke joins them in Macedonia when he says they met with us. So he meets up with Paul in Macedonia, and now he is going to accompany Paul as he goes on his way to Jerusalem. మనము గమనించినట్లయితే లూకు మేము అన్నటువంటి యొక్క విషయాన్ని ఆయన వాడుతూ ఉన్నాడు. మాసిదోనియాలో లూకు పౌలును కలుసుకుంటూ ఉన్నాడు. అక్కడి నుంచి యెరూషలేమునకు ప్రయాణము చేయగలిగినటువంటి యొక్క విషయం అతనితో పాటు మనము చూస్తాం. Now, even though their goal is go and to Jerusalem, and Paul give the final message there before he goes to Rome, notice that every place they stop is a place to minister. సో ఆయన ప్రయాణంలో ప్రతి చోట ఆగిన ప్రతి చోట కూడా ఆ పరిచర్య అనేటువంటిది కలిగి ఉండటం అన్నటువంటి విషయము మరి మనము గమనిస్తూ ఉన్నటువంటి యొక్క విషయము. While they are in Troas, Paul, even though he's going to leave early the next morning, stayed up till midnight preaching. త్రోవలో ఉన్నప్పుడు రాత్రంతా కూడా ఆయన బయలుదేరి వెళ్ళాలి. అయినప్పటికీ కూడా ఉదయాన్న బయలుదేరి వెళ్ళాలి. అయినప్పటికీ కూడా రాత్రంతా కూడా ఆయన పరిచర్య ప్రసంగం చేయటం అనేటువంటిది చూస్తాం. Just as many of us have fallen asleep in a sermon before, this young man Eutychus falls asleep, falls out of a window, and dies. ప్రసంగము వింటూ మనలాగనే మరి చాలా మంది నిద్రలో జారగలిగినటువంటి విధంగా మరి పౌలు ప్రసంగాన్ని వింటూ అక్కడ మేడగది కిటికీ యొద్ద కూర్చొని మరి పడిపోయి చనిపోవటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము గమనిస్తాం. But Paul shows his apostolic authority, that is, that he is a disciple of Jesus, an apostle of Jesus, by being able, through the power of the Holy Spirit, to bring the young man to life. అపోస్తలుల వారి యొక్క అధికారాన్ని మరి ఉపయోగించి మరి చనిపోయినటువంటి అతన్ని మరలా జీవంలోకి నడిపించగలిగినటువంటి యొక్క పరిశుద్ధాత్మ యొక్క అధికారం అన్నటువంటిది కలిగి ఉండటం మనం చూస్తాం. Now Paul will leave Troas for Pentecost because he wants to get to Jerusalem by Pentecost. పంచాశతమ పండుగ సమయానికల్లా యెరూషలేములో చేరాలి అన్నటువంటి యొక్క ఉద్దేశము ఆయన కలిగి త్రోవాను వదిలిపెట్టడం అనేటువంటిది చూస్తాం. He knows if he goes to Ephesus, people will want him to stay much longer, so he is not going to go there because he wants to make sure he makes it to Jerusalem in time for Pentecost. పంచాశతమ పండుగకు సమయానికల్లా యెరూషలేములో ఉండాలి అనుకొని ఆయన ఎఫెసుకు వెళ్ళినట్లయితే ప్రజలు అక్కడ చాలా కాలము ఉండమని వాళ్ళు అడుగుతారు కాబట్టి ఆ విషయాన్ని ఆయన ఎఫెసుకు వెళ్ళకుండా ఉండటానికి నిర్ణయించుకుంటాడు. Let's read Acts chapter 20 verses 13 through 17, please. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 13 నుంచి 20 వరకు మనము చదువుకుందాం. 17 వరకు.
మేము ముందుగా మేము ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళితిమి. తాను కాలినడకన వెళ్ళవలనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. అస్సులో అతడు మాతో కలిసి కొరినప్పుడు మేము అతనిని ఎక్కించుకొని మితిలేనేకు వచ్చితిమి. అతడి నుండి వెళ్ళి మరునాడు కియూసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమోసునకు చేరి ఆ మరునాడు మిలేతునకు వచ్చితిమి. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఆమేన్. Now, just like Amen. many of us, Paul was torn between shepherding believers in Ephesus or evangelizing in Jerusalem. సో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘ కాపురుల యొక్క విషయంలో మరి మనం చూస్తాము. అక్కడ నుంచి ముఖ్యంగా యెరూషలేములో ఆయన స్వార్థ పరిచర్య తలపెట్టినటువంటి యొక్క విషయాన్ని గమనించుకుంటాం. But Paul knew that even a brief stop in Ephesus might hinder him from reaching Jerusalem on time. కాబట్టి ఈ యొక్క ఎఫెస్సులో మరి వెళ్ళి ఈ సంఘ కాపరి యొక్క పరిచర్య కొనసాగించినట్లయితే యెరూషలేము వెళ్ళటానికి వీలు పడదు అన్నటువంటిది తలపెట్టాడు. Now, why is it so important for Paul to be there during Pentecost? ఎందుకు పంచాశతమ సందర్భములో అక్కడ ఉండటానికి ముఖ్యంగా పౌలు తలపెట్టాడు? Remember that Pentecost is one of the 3 required festivals for Jews over 20 years old to go to Jerusalem and attend. ముఖ్యంగా పంచాశతమ అన్నటువంటిది యూదుల్లో 20 సంవత్సరాల పైపడినటువంటి వారందరూ కూడా అక్కడ పొందగలిగినటువంటి యొక్క విషయాన్ని మనం గమనించుకుంటాం. The other 2 festivals were Passover and Tabernacles. మిగతా 2 ప్రత్యక్ష గుడారాలు తర్వాత పస్కా పండుగ అనేటువంటిది. If Paul could reach Jerusalem by Pentecost, then there would be a maximum number of people from all over the Roman Empire there to hear his message. సో ఇప్పుడు పంచాశతమక పండుగకు ఆయన వెళ్ళినట్లయితే ప్రపంచమంతా కూడా వచ్చినటువంటి యూదులు చాలా మంది ఉంటారు. అక్కడ స్వార్థ పరిచర్య ఎక్కువ మందికి అందచేయటానికి వీలు పడుతుంది అని తలపెట్టాడు. Paul knew that this Jerusalem Pentecost would be much less successful than Peter's in AD 33 when 3,000 people believed. ప్రత్యేకంగా క్రీస్తు శకము 33లో పేతురు ప్రసంగించినప్పుడు 3,000 మంది బాప్తిసం తీసుకున్న సందర్భంలో అది సంపూర్ణమైనటువంటి యొక్క సక్సెస్ విజయము కాదు అన్నటువంటిది ఆయన తెలుసుకున్నటువంటి యొక్క విషయం. But he still felt it was important for the Jews to have one last opportunity to repent and bring the kingdom in. పౌలు భక్తుడు గమనించుకుంటాడు, యూదులు చివరిసారిగా మరి పశ్చాత్తాపపడి ప్రభు యొద్దకు రావటానికి ఒక చివరి అవకాశం అనేటువంటిది ఉంటున్నది అన్నటువంటి యొక్క విషయము ఆయన తలంచాడు. Because he wanted to still disciple the people in Ephesus, he called the Ephesian elders to come to Miletus so that he could encourage them one final time. ఆయన ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలను మిలేతుకు రమ్మని చెప్పి అక్కడ వారిని చివరిగా హెచ్చరించటానికి వీలుపడేటువంటి విధంగా ప్రోత్సాహపరచం చూస్తాం. Let's read Acts chapter 20 verses 18 through 36, please. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 18 నుంచి 36 వచనాలు చదువుకుందాం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి
ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించునను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియును దాచ కొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేస్తూ బోధించుతూ దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదైనయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడన యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమీ సంభవించునో మీకు తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాసుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము ఎంత మాత్రమును ప్రేమైనదిగా ఎంచుకొనట్లేదు. ఇదిగో దేవుని రాజ్యంను గూర్చి ప్రకటించుతూ నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మును సాక్ష్యము పెట్టుకున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమును మిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త పడుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యములకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుజేయును. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకు శక్తిమంతుడు. ఆమేన్. Okay, Amen. so here we see that Paul has reinforced what he taught them: repentance towards God and faith in Christ. సో ముఖ్యంగా పౌలు భక్తుడు పశ్చాత్తాపము, యేసుక్రీస్తులో విశ్వాసాన్ని గురించి అక్కడ మాట్లాడటం లేక బోధించటం అనేటువంటిది జరిగింది. As a servant of God, Paul humbly manifested Christ-like behavior. దేవుని యొక్క సేవకుడిగా క్రీస్తులాగా ఆయన తన్ను తాను తగ్గించుకొని క్రీస్తును ప్రదర్శించాడు. Notice in verse 18, he says that rewardable servants, that is, believers who want to be rewardable in the coming kingdom and reign with Jesus, must have 3 components. సో ముఖ్యంగా ప్రతిఫలాలతో కూడినటువంటి యొక్క పరిచర్య అన్నటువంటిది యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో మరి ఆయనతో పాటు వేలగలిగినటువంటి యొక్క విషయంలో 3 సంగతులు అందులో ఇమిడి ఉన్నటువంటి యొక్క విషయం. First of all, they must always be humble as Paul was. పౌలులాగా మొట్టమొదటిగా ఎల్లప్పుడూ కూడా తగ్గించుకోవటం అన్నటువంటిది ముఖ్యం. They must be willing to be persistent even when the enemy, in this case plotting Jews, were always against Paul. యూదులు ఎల్లప్పుడూ కూడా ఆయనకు శత్రువుగా వ్యతిరేకము చేయగలిగినప్పటికీ కూడా ఆ సందర్భాల్లో మరి కనికరము కలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. And they must be compassionate toward all people. అందరి ప్రజల పట్ల, అందరి పట్ల కనికరం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. Paul publicly preached God's word regardless of the risk and the opposition. విరోధము మరి శ్రమలు ఉన్నప్పటికీ కూడా మరి ఆయన
ప్రసంగించటం అనేటువంటిది, పరిచర్య జరిగించటం అనేటువంటిది చూస్తాం. Remember how many times on his missionary journeys has Paul been beat, cast out of the city, and even thrown in jail. అనేక సందర్భాల్లో మనం చూస్తాం, జ్ఞాపకం ఉంచుకోదగింది. ఆయనను మరి కొట్టటం అనేటువంటిది, పట్టణములో నుంచి వెలివేయబడటం అనేటువంటిది, చెరసాలలో వేయటం కూడా జరిగినటువంటి యొక్క విషయం. Now, I want you to notice in verse 21 that there are two elements that Paul is preaching. 21వ వచనాన్ని గమనించాలని మనం చేస్తూ ఉన్నాము. ఇక్కడ 2 సంగతులు ఆయన బోధిస్తూ ఉన్నాడు. Many people look at this and think it is one message with two parts, but it is actually two messages. చాలా మంది అనుకుంటారు ఒక్క సందేశం అన్నటువంటిది 2 భాగాలు అన్నటువంటిది అనుకుంటారు. వాస్తవంగా గమనించినట్లయితే ఇది 2 సందేశాలు. Now, we have seen that Peter in Acts 2, in Acts 3, and even Paul at different times has gone to the Jews and said if they would give national repentance, the kingdom of God could be inaugurated. పేతురు భక్తుడు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 3వ అధ్యాయములో మరి ప్రసంగించటం అనేటువంటిది మనము చూస్తాము. పౌలు కూడా అనేక సందర్భాలు అక్కడ దర్శించటం అన్నటువంటిది మనము చూస్తాము. ఆ సందర్భంలో దేశీయంగా యూదులందరూ కూడా పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది స్థాపింపబడును అన్నటువంటిది ఆయన చెప్తూ ఉన్నాడు. And this is consistent with in Deuteronomy 30, after God had dispersed all the Jews in 586 BC from Babylon, he said one day he would bring them back together when they would turn back to God or repent. సో ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయములో మనము గమనించినట్లయితే దేవుడు వాళ్ళను చెదరగొట్టిన తర్వాత మరి ఒక రోజు వారిని అందరినీ కూడా ఒక రోజు పోగు చేస్తాను అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాము. ఇది ప్రత్యేకంగా క్రీస్తు పూర్వము 585లో మరి జరగటము, యూదులందరూ కూడా ప్రపంచమంతా చెదరిపోవటం అనేటువంటిది జరిగింది. And we see in the Gospels that John the Baptist, the forerunner, says, repent for the kingdom of heaven is at hand. And then when he's thrown in jail, Jesus begins to preach, repent for the kingdom of that is at hand. But those are all to the Jews in national repentance. సో ముఖ్యంగా స్థానికుడైనటువంటి యోహాను మెస్సయ్య కంటే ముందుగా వచ్చి మరి పడినట్లయితే దేవుని యొక్క రాజ్యము సమీపములో ఉన్నది అని మరి ఆయన ప్రసంగిస్తాడు. అయితే తర్వాత జైలు పాలు కావటం అనేటువంటిది జరిగినప్పుడు యేసు ప్రభు పశ్చాత్తాపపు యొక్క ప్రసంగం మరి ముందుకు కొనసాగించటం అనేటువంటిది లేకపోతే ప్రారంభించటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. But here in Acts 20:21, Paul is testifying to the Jews and the Greeks, that is, Jews and Gentiles, that there are two different elements. One is repentance towards God, and the other is faith in Jesus Christ as the Messiah. సో ఇక్కడ 20వ అధ్యాయం అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 21వ వచనములో గమనించినట్లయితే 2 విషయాలు ముఖ్యంగా పౌలు భక్తుడు ప్రస్తాపిస్తూ ఉన్నాడు. దేవుని తట్టు తిరగటము, పశ్చాత్తాప పడటం అన్నటువంటిది ఒకటి. రెండోది యేసుక్రీస్తులో విశ్వాసం అనేటువంటిది యూదులు అన్యజనులు ఇద్దరూ కలిగి ఉండాలి అని ఆయన బోధించాడు. Faith in Jesus Christ gives a person eternal life. That is, whoever believes in Jesus' promise of eternal life receives it and becomes a child of God and is no longer an enemy of God. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట బట్టి నిత్యజీవం అనేటువంటిది పొందగలిగినటువంటిది, దేవుని కుమారుడుగా మరి మారగలిగినటువంటిది,
ఎన్నటికీ దేవునికి శత్రువుగా ఉండకుండా కుమారుడిగా మారటము, నిత్యజీవం పొందటం అనేటువంటిది ఉంటున్నది. But when you come repenting toward God, that is, you turn to Him and turn to His ways, then you become a friend of God who is rewardable in the coming kingdom. ఆ పశ్చాత్తాపము అన్నటువంటిది, దేవుని తట్టు తిరగటం అన్నటువంటిది, దేవుని యొక్క మార్గాల్లో నడవటము, దేవునికి స్నేహితుడిగా మార్చబడటం అన్నటువంటిది, అది ప్రత్యేకంగా ఆయన యొక్క రాజ్యములో దాని ఫలితము ఉండగలిగినటువంటి యొక్క విషయం. Once you become a child of God through simple faith in Jesus, which is a complete gift of God, we can do nothing for it. The question becomes, are we going to be an obedient child of God or a disobedient child of God? మా యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచుట బట్టి మరి నిత్యజీవం అనేటువంటిది మనము పొందగలుగుతాము. ఇది కేవలము ఉచితము, మన యొక్క క్రియల ద్వారా కాదు, కానీ ఉచితం అనేటువంటిది మనము చూస్తున్నాము. అయితే ఈ యొక్క పశ్చాత్తాపం అనేటువంటిది ముఖ్యంగా దేవుని యొక్క స్నేహితుడిగా మార్చబడి మనము విధేయులైతామా లేకపోతే అవిధేయులైతామా అన్నటువంటి యొక్క విషయాన్ని ఆధారపడి ఉంటున్నది. Fellowship with God requires repentance from the believer. దేవునితో సావాసం అన్నటువంటిది విశ్వాసుల నుంచి లేకపోతే విశ్వాసి నుంచి పశ్చాత్తాపం అన్నటువంటిది అవసరత ఉన్నటువంటి యొక్క విషయం. To be a member of the body of Christ, that is, to have eternal life, be a child of God, requires faith in Christ. సంఘములో యేసుక్రీస్తు యొక్క దేహములో సభ్యత్వము కలిగి ఉండటానికి, నిత్యజీవము కలిగి ఉండటానికి విశ్వాసము సరిపోతూ ఉంది. Now, Paul calls the Ephesian elders to Miletus to encourage them one final time. చివరిగా ఎఫెసులో ఉన్నటువంటి యొక్క పెద్దలను పిలిపించి వారికి ప్రోత్సాహపరచటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Paul has a very close relationship with these elders because he doesn't have a greeting like he does with the people in the book of Romans or Colossians. ప్రత్యేకంగా ఈ ప్రజలతో ఆయన చాలా సన్నిహితమైనటువంటి యొక్క సంబంధము ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. ఏ విషయంలోనూ ఆయన దురాశ అనేటువంటిది లేకుండా ఉండటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము గమనించుకుంటాము. రోమా పత్రిక, కొలస్సే పత్రికలో ఆ ప్రస్తాపన మనము చూస్తాం. There was too much buy-in of Judaism in Galatia and disdain for Jews in Ephesus. ప్రత్యేకంగా యూదాయిజానికి యూదా మతానికి ఎఫెసులో తర్వాత గలాత్యలో మనము చూడగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Paul confirmed to them that the Holy Spirit was leading him to be persecuted in Jerusalem. యెరూషలేములో పౌలు హింసల పాలైతాడన్నటువంటి యొక్క విషయము పరిశుద్ధాత్మ చేత మరి నిశ్చయము కలిగి ఉంటూ ఉన్నాడు. But even though he knew going to Jerusalem would not be good for him, his top priority was loyalty to God, not life on this earth. ముఖ్యంగా ఆయనకు శ్రమలు అన్నటువంటిది యెరూషలేములో ఉన్నదని తెలియబడినప్పటికీ కూడా ఆయన జీవితము భూమి పైన ఆ ప్రాధాన్యత కాదు, దేవునికి నమ్మకంగా ఉండటం అనేటువంటిది, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం అన్నటువంటిది ప్రాధాన్యంగా చూస్తూ ఉన్నాడు. He wanted to finish the race that Christ had given him. క్రీస్తు తనకి ఇవ్వబడినటువంటి యొక్క పరుగును ముగించటము ఆయన ఉద్దేశించినాడు. He wanted to testify of the good news of God's grace, that is, faith alone in Christ alone brings anyone eternal life, even the Jews who had killed Jesus. యేసుక్రీస్తును చంపినటువంటి యూదులకైనను యేసుక్రీస్తు ఒక్కడే, యేసుక్రీస్తులో విశ్వాసం ఒక్కటే మరి నిత్యజీవం అనేటువంటిది తీసుకురాగలిగినటువంటి యొక్క విషయం ఆయన బోధించాడు.
his Jerusalem mission strategy was if he could make Gentiles successful, that is, Gentiles would be believing in the message of Christ, this would make Jews jealous. ప్రత్యేకంగా యెరూషలేము యొక్క పరిచర్య ప్రయాణం అన్నటువంటి యొక్క విషయము అన్యజనుల్లో విజయవంతం అనేటువంటిది సాగినప్పుడు యూదుల్లో కలహము, ద్వేషం అనేటువంటిది, కుట్ర అనేటువంటిది వారు కలిగి ఉన్నారు. And this would fulfill what was said in Deuteronomy chapter 32, that God would use the Gentiles to make the Jews jealous so that they might believe. యూదులు మరి కడుపు కుట్ర కలిగి విశ్వసించేటువంటి యొక్క విధంగా ద్వితీయోపదేశ కాండము 32లో దేవుడు చెప్పబడినటువంటి యొక్క విషయము అన్యుల ద్వారా అలా జరగబోతాది. Let's turn to Romans chapter 10 and read verses 19 through 21 and see that Paul is referring to what Moses said way back in Deuteronomy. సో ద్వితీయోపదేశ కాండము యొక్క విషయంలో మోషే చెప్పబడినటువంటి యొక్క విషయాన్ని పౌలు భక్తుడు రోమా పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 21 వచనంలో ప్రస్తాపించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలుకు తెలియకుండిన జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించేదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలిగజేతును అని మొదట మోసే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు విషయమైతే అవిధేయులైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు సాచితిని అని చెప్పుచున్నాడు. ఆమేన్. Paul was saying, Amen. because the Jews' hearts were so hardened, they needed the jealousy of the Gentiles, seeing the Gentiles come to Christ before they might receive the message. ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తాపిస్తూ అన్యులు ప్రత్యేకంగా ప్రభువును అంగీకరించేటువంటి యొక్క విషయంలో యూదులు చూసి మరి రోషము కలిగేటువంటి విధంగా వారు సందేశము మరి అంగీకరించేటువంటి యొక్క విషయాన్ని గురించి ప్రస్తాపిస్తూ ఉన్నాడు. Paul gave the Ephesian elders the counsel of God. దేవుని యొక్క ఆలోచనలు అనేటువంటిది ఎఫెసీ పెద్దలకు పౌలు భక్తుడు మాట్లాడి ఉన్నాడు. What is the counsel of God? Always tell people about the simple faith in Jesus Christ gives eternal life. That's evangelism. And repentance towards God brings rewardability in the coming kingdom. That's discipleship. సో ముఖ్యంగా పౌలు ఇక్కడ ఎఫెసీ వాళ్ళతో పెద్దలతో మాట్లాడుతున్నటువంటి యొక్క విషయము సువార్త పరిచర్య అనగా విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షణ పొందటం అన్నటువంటిది ఇది సువార్త పరిచర్య. తర్వాత పశ్చాత్తాపం అనగా దేవుని తట్టు తిరగటం అనేటువంటిది శిష్యరికం అన్నటువంటి యొక్క విషయాన్ని గురించి మనం చూస్తాం. Notice that Paul's model is not just individually doing these things, but encouraging all of those who he meets with to strengthen the body of Christ. క్రీస్తు యొక్క దేహాన్ని బలపరచబడు నిమిత్తమై వ్యక్తిగతంగా కాదు, కానీ ఒక గుంపుగా, పెద్దలుగా, సమాజముగా చేయవలసినటువంటి యొక్క విషయాన్ని ఆయన ప్రస్తాపిస్తూ ఉన్నాడు. Paul charged the elders to shepherd the Ephesian flock. ఎఫెసులో ఉన్నటువంటి యొక్క మందను కాయమని పెద్దలకు మరి ఆజ్ఞాపించటం అన్నటువంటిది చూస్తాం. The elders were now responsible for continuing God's plan in Ephesus. ఎఫెసులో దేవుని యొక్క ప్రణాళికను కొనసాగించగలిగినటువంటి యొక్క బాధ్యత పెద్దలదై ఉంటూ ఉన్నది. Paul's claim the Holy Spirit had made them overseers to protect the sheep
in Ephesus from the coming ravenous wolves. సో ప్రత్యేకంగా రానయ్యున్నటువంటి యొక్క తోడేళ్ల నుంచి పెద్దలు రక్షించగలిగినటువంటి యొక్క పరిచర్య మరి పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడిందన్నటువంటిది పౌలు గుర్తెరిగి ఉంటూ ఉన్నాడు. Paul knew as soon as he left, the Judaizers would bring in concepts of Jewish requirements that would bring perverse things and draw disciples away from the church. పౌలు ఎరిగి ఉన్నటువంటి యొక్క విషయం ఏమిటనగా ఆయన వారిని వదిలిన తర్వాత వారి మధ్య మరి విభేదాలు చీలికలు అన్నటువంటిది కలహల అనేటువంటిది తీసుకురాగలిగినటువంటి యొక్క విషయాన్ని పౌలు ఎరిగి ప్రస్తాపించి ఉంటూ ఉన్నాడు. He told them to follow his 3-year model of warning the flock of temporal trials that would hinder their growth in faith. ముఖ్యంగా 3 సంవత్సరాల యొక్క మాదిరిని వాళ్ళు అనుసరించాలి అన్నటువంటి యొక్క విషయం పౌలు హెచ్చరించి ఉన్నటువంటి యొక్క విషయం లౌకికమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఈ యొక్క శ్రమలు అనేటువంటిది విశ్వాసంలో ఎదగటానికి ఆటంకం అన్నటువంటి యొక్క విషయం కలుగ చేయగలిగింది. Paul warned them and encouraged them to humbly follow God's words of grace, just as Paul had. Don't get big-headed because a lot of people are listening to you. చాలా మంది వింటూ ఉన్నారు కాబట్టి పౌలులాగా తమను తాము దేవుని యొక్క కృపకు వాక్యానికి మరి తగ్గించుకొని పౌలును అనుసరించాలి అని వారిని ప్రోత్సాహపరచటం అనేటువంటిది చూస్తాం. Those who are willing to do this, be humble when there is success in the ministry, will be rewardable in the coming kingdom. ఎవరైతే మరి తమను తాము తగ్గించుకొని ఈ పరిచర్యలో మరి ముందుకు సాగుతారో వారికి దేవుని యొక్క రాజ్యములో ప్రతిఫలాలు అనేటువంటిది ఉండబోతూ ఉన్నటువంటి యొక్క విషయం. Each person who is ministering for God must understand that every believer one day has to walk on their own. Paul's work is done in Asia. He is now moving on, and these people must walk in Christ on their own. సో ఇప్పుడు పౌలు తన పరిచర్య ముగించాడు, ఆయన చివరి దశలో ముగించి ముందుకు వెళ్తున్నాడు అన్నటువంటి యొక్క విషయం. ఒక రోజు ప్రతి విశ్వాసి మరి తాను స్వయంగా తన యొక్క మార్గములో నడవాలి అన్నటువంటి యొక్క సమయము గడియ రాబోతూ ఉన్నది అని చూస్తాం. Paul's quote that I am pure from the blood of all men means that he has done his part. Now it's time for them to do their part. ఆయన ఇక్కడ మనము చూస్తాము మరి నిరపరాధి అన్నటువంటి యొక్క విషయం, నేను చేయాల్సినటువంటి పనిని నేను ముగించాను, నేను చేశాను, ఇప్పుడు మీరు చేయాల్సినది మీ పని అన్నటువంటిది. Just like Jesus had done for his disciples in the upper room, Paul prays for the elders. The elders weep because they would not see Paul again in this lifetime. సో ముఖ్యంగా యేసు ప్రభు మేడగదిలో శిష్యుల కొరకు ప్రార్థించిన విధంగా ఎఫెసే పెద్దల కొరకు పౌలు మరి ప్రార్థించటం అనేటువంటిది మరి మనము చూస్తూ ఉన్నాము. వారు మరలా ఆయన యొక్క ముఖాన్ని చూడరు అన్నటువంటి యొక్క విషయము ప్రస్తాపిస్తూ ఉన్నాడు. Now Paul would travel to Caesarea. తర్వాత పౌలు అక్కడి నుంచి సిసిరియాకు ప్రయాణం చేయటం అనేటువంటిది మనం గమనించుకుంటాం. Remember that Caesarea is significant because this is where Luke recorded the Holy Spirit beginning the mission to the Gentiles when Peter speaks to Cornelius in Acts 10. అపోస్తుల కార్యము 10వ అధ్యాయములో పేతురు కొర్నేలితో మాట్లాడబడినటువంటి ఈ యొక్క సందర్భములో లూకు ప్రస్తాపిస్తూ ఉన్నాడు. అన్యజనుల యొక్క పరిచర్య సిసిరియా అనేటువంటి యొక్క విషయం, అన్యజనుల యొక్క పరిచర్య ప్రారంభించబడటం అన్నటువంటిది చూస్తాం. Paul's meeting with the Ephesian elders in Miletus represents the climax of Luke's narrative to the Gentile mission.
సో ఇక్కడ ఎఫెసు యొక్క విషయాన్ని, మిలేతు యొక్క విషయాన్ని ప్రస్తాపించబడినటువంటి యొక్క విషయంలో గమనించినట్లయితే ఈ యొక్క ముగింపు అనగా అన్యజనుల యొక్క పరిచర్య యొక్క ముగింపు ప్రస్తాపించటం చూస్తాం. Luke then returned to Jerusalem where the Holy Spirit's mission had begun in Acts 2. అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో యెరూషలేములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ప్రారంభించబడినటువంటి యొక్క విషయానికి మరి లూకు భక్తుడు మల్లటం అన్నటువంటిది చూస్తాం. Caesarea will be where the most significant prophecy of what lies ahead for Paul in Jerusalem comes. యెరూషలేములో పౌలు కొరకు ఏమి జరగబోతున్నది అన్నటువంటి యొక్క విషయము ఈ సిసిరియాలో ఈ ప్రవచనాలు అక్కడ ప్రత్యక్షం కావటము, తెలియపరచబడటం అనేటువంటిది చూస్తాం. This prophecy reminds readers that the Gentile mission exists because Jerusalem had rejected God's messengers, even Stephen. ముఖ్యంగా యెరూషలేము యొక్క సంఘం అనేటువంటిది దేవుని యొక్క సందేశాన్ని తిరస్కరించారు కాబట్టి మరి అన్యజనుల పరిచర్య, అన్యజనుల సంఘము అనేటువంటిది ఉనికిలోకి రావటం అన్నటువంటి యొక్క విషయాన్ని మరి మనము చూస్తాము. ముఖ్యంగా 7వ అధ్యాయములో అపోస్తలుల కార్యము 7వ అధ్యాయములో స్తెఫను ద్వారా కూడా చూస్తాం. Readers also realize that Paul's commitment to witness in Jerusalem and die for the name of the Lord Jesus is sure because it is God's will. పౌలు భక్తుడు యెరూషలేములో చివరిగా ప్రస్తాపించి క్రీస్తు కొరకు మరణించటానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని సాక్షిగా ఉండటం అనేటువంటిది ఎందుకనగా అది ప్రభు చిత్తమని ఆయన ఎరిగి ఉన్నటువంటి యొక్క విషయం. So let's read Acts chapter 21 verses 1 through 8. అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. మేము హలో హలో జర్మియా గారు రాజు గారు జర్మియా గారు 32 నుంచి చదవలే, 33 నుంచి చదవలేదుగా. అది చదవాల్సినది మీరు చదవలే. ఓకే 21. ఓకే. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పరాతుకును వచ్చితిమి. అప్పుడు పెనేకుకు వెళ్ళబోతున్న ఒక ఓడను చూసి దానిని ఎక్కి బయలుదేరితిమి. కోపురాకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుకు వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమెక్కడ నుండి శిష్యులను కనుగొని 7 దినములు అక్కడికి ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిచిన తరువాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపల వరకు సాగనంపిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. ఎంతవరకు సార్? మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7గురులో నొకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కొండిరి. వారు ప్రవచించు వచ్చిరి. ఆమేన్. Luke details the stops from Miletus to Tyre where they met disciples. సో ఇక్కడ లూకు చాలా వివరంగా మరి ప్రస్తాపించటం అనేటువంటిది మిలెట్ నుంచి టైర్ వరకు కూడా ఉన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Now, why would Luke put in each one of these stops? Because he wants the reader to know that God is going to get Paul
to Jerusalem on time for Pentecost so that he can give this message to all the people dispersed throughout the Roman Empire who are in Jerusalem. They will be able to hear the message. ప్రపంచమంతా కూడా రోమా సామ్రాజ్యం అంతా చెదిరినటువంటి యూదులు ఆ యొక్క పండుగకు రానయ్యున్నారు కాబట్టి వారికి సువార్త పరిచర్య అనేటువంటిది జరిగించగలిగినటువంటి యొక్క ఉద్దేశము అధిక మంది సువార్త వింటారు అన్నటువంటి యొక్క తపన కలిగి ఉన్నటువంటి యొక్క విషయం. కాబట్టి ప్రతి చోట వివరణ అనేటువంటిది ఎక్కడెక్కడ ప్రయాణము ఆగుతున్నదో ఆ వివరణ అనేటువంటిది లూకు భక్తుడు వివరించటం అనేటువంటిది చూస్తాం. Now, we all know when we're traveling afar that we have connections, and many times those connections don't meet. You can imagine way back at the time of Paul, ships not going on time, but God miraculously gets Paul in time to Jerusalem. అయితే చాలా సందర్భాలు ప్రయాణంలో మనము చూసినట్లయితే కొన్ని సందర్భాలు ఆటంకాలు అనేటువంటిది సంబంధాలు కలవకపోవడం అనేటువంటి యొక్క విషయాలు మరి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ పౌలు యొక్క ప్రయాణంలో ఓడ మరి అనుకూలత లేకపోయినప్పటికీ ప్రయాణం కొరకు లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము సరైనటువంటి యొక్క సమయానికి పౌలు భక్తుడు యెరూషలేము చేరటం అనేటువంటిది చూస్తాం. Notice that the disciples who had been with Paul through the Holy Spirit told Paul not to go to Jerusalem. అయితే యెరూషలేముకు వెళ్ళకూడదు అన్నటువంటిది పౌలుతో పాటు ఉన్నటువంటి యొక్క శిష్యులు మరి సెలవేయటం చెప్పటం అనేటువంటిది చూస్తాం. Although Paul's travel went well all the way to this point, hints of upcoming trouble were beginning. ముఖ్యంగా ఇంతవరకు ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు. ముందు యెరూషలేములో గొప్ప శ్రమలు ఉన్నాయనేటువంటిది పరిశుద్ధాత్మ చేత మరి తెలియపరచబడటం అనేటువంటి యొక్క విషయము మనము చూస్తాం. God's word claims that men who live for Jesus are going to suffer persecution. సో ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యము రుజువుపరచగలిగినటువంటి యొక్క విషయము ఏమిటనగా క్రీస్తు కొరకు జీవించేటువంటి వారందరూ కూడా శ్రమల పాలవుతారు అన్నటువంటి యొక్క విషయం. 2 Timothy, let's turn to 2 Timothy chapter 3 verse 12. మనము 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనానికి మన బైబిల్ను తిప్పుదాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. Amen. All who live godly for Jesus Christ are going to suffer persecution. That's part of the deal. సో ముఖ్యంగా యేసుక్రీస్తు కొరకు సద్భక్తితో జీవించగలిగినటువంటి వారందరూ కూడా శ్రమల పాలవుతారు అన్నటువంటి యొక్క విషయం. The Holy Spirit is preparing Paul for the coming persecution in Jerusalem. యెరూషలేములో రానయ్యున్నటువంటి యొక్క శ్రమ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పౌలును సిద్ధపరచటం అనేటువంటిది చూస్తాం. After 7 days, Paul, his associates, the disciples and their families left Tyre, knelt on the shore and prayed for Paul. 7 రోజుల తర్వాత ముఖ్యంగా ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు వారి కుటుంబాలు వీళ్ళంతా కూడా మరి వదిలి అక్కడ మోకరించి ఆ సముద్ర తీరాన ప్రార్థన చేయటం అనేటువంటిది చూస్తాం. Now, I want you to realize the irony here that Tyre, which was a Philistine and Roman town, had become a place of corporate prayer. ఇక్కడ ఈ టైర్ అనేటువంటి ఈ ప్రాంతం అనేటువంటిది ముఖ్యంగా గమనించినట్లయితే పాలస్తీనాకు లేకపోతే ఫిలిస్తీన్కు రోమాకు రోమేల టౌన్ గా మరి ఉంటున్నది. ఆ ప్రాంతం అనేటువంటిది ప్రార్థనగా మార్చబడటము అన్నటువంటిది చూస్తాం.
In contrast, the Jerusalem temple, which is supposed to be the place of prayer for the world and for the nations, is going to show violence and hate to the message of Christ. అయితే యెరూషలేము అందరికీ ప్రార్థనాలయముగా మార్చబడవలసినటువంటి ఈ యొక్క స్థలము అన్యులకు మరి యూదులకు అందరికీ దేశాలన్నిటికీ కూడా ప్రార్థనాలయంగా మార్చబడాల్సినటువంటి యెరూషలేము దేవాలయము మరి దేవుని యొక్క సందేశాన్ని వ్యతిరేకించటం అన్నటువంటి యొక్క విషయము మనం చూస్తాం. Paul and Luke then boarded the ship and the disciples returned to Tyre. పౌలు అటు తర్వాత లూకు ఓడ ఎక్కారు. అక్కడ నుంచి శిష్యులు తూరునకు రావటం అనేటువంటి యొక్క విషయం చూస్తాం. 2 days later, Paul and his associates arrived at Philip's house in Caesarea. 2 రోజుల తర్వాత ఫిలిప్పి సిసిరియాలో ఉన్నటువంటి ఫిలిప్పి ఇంటికి వచ్చి చేరటం అనేటువంటిది చూస్తాం. Now let's read 21:9 through 14, please. 21వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు చదువుకుందాం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగాబు అని ఒక ప్రవక్త యోధియా నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోను ఈ యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అనుజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని బతిమాలు కొంటిమి. కాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకోనందున మేము ప్రభు చిత్తము జరుగును గాక అని ఊరకుంటుమి. ఆమేన్. Okay, so we see here that during Paul's stay in Caesarea, the Judean prophet named Agabus came to Philip's house. సో ఇక్కడ యూదాయ ప్రవక్త అయినటువంటి అగాబు మరి ఫిలిప్పు ఇంటికి రావటము, సిసిరియా యుద్ధకు రావటం అనేటువంటిది చూస్తాము. Philip is not the apostle Philip that we see in John chapter 1, but this is the evangelist Philip that became a disciple the same time Stephen did in Acts 6. అపోస్తుల యోహాన్ రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఫిలిప్పు కాదు, కానీ ఈయన అపోస్తులైనటువంటి ఫిలిప్పు కాకుండా ఈయన సువార్తికుడైనటువంటి యొక్క ఫిలిప్పు అనేటువంటి యొక్క విషయం చూస్తాం. This Philip was the first to preach the apostolic word after Stephen was stoned beyond Jerusalem. He went to Samaria and then he preached to the Ethiopian eunuch. సో ఈ యొక్క ఫిలిప్పు స్టెఫను మరణము తర్వాత యోదాయ ప్రాంతము వదిలి సమరియా ఈ ప్రాంతాలు, అటు తర్వాత ఇథియోపియానికి చెందినటువంటి నపుంసకునికి కూడా స్వార్థ పరిచర్య చేసినటువంటి సువార్థికుడిగా ఉంటాడు. Then there's a prophet, Agabus, who comes and takes Paul's belt, binds it, and says the man who owns this is going to be bound in Jerusalem. అగాబా అన్నటువంటి ప్రవక్త వచ్చి పౌలు యొక్క బెల్ట్ను తీసుకొని ఆయన బంధించి ఈ విధంగా పౌలు బంధించబడతాడు అన్నటువంటిది ప్రవచనము యెరూషలేము యొక్క విషయంలో జరగబోతున్నటువంటి విషయం చెప్పాడు. Then they will hand him over to the Gentiles. అటు తర్వాత అన్ని జనులకు అప్పగించబడతాడు అన్నటువంటిది. Paul's associates, including Luke, at Philip's house pleaded that Paul not go, realizing what was going to happen. ఏమైతే సంభవిస్తాది అని మరి ఎరిగిన తర్వాత లూకు భక్తుడు ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యెరూషలేముకు వెళ్ళకూడదు అన్నటువంటిది
వాళ్ళు మనవి వేడుకొనటం అన్నటువంటిది జరిగింది. Paul said he must do the will of the Lord regardless of the outcome. ఏమే రాని కానీ అయితే దేవుని యొక్క చిత్తం అనేటువంటిది జరిగించాలని పౌలు ప్రస్తావించాడు. Realizing that whatever they said would not dissuade Paul from going to Jerusalem, they said the Lord's will be done. ఏమే కానీ ప్రభు చిత్తము మరి నెరవేర్చబడునుగా కానీ ఆయన పౌలు ప్రస్తావించాడు వారితో. Paul is on his way to Jerusalem, hoping that the Jews that he loves so much would turn their hearts, believe in Jesus, and be able not only to have eternal life, but initiate the kingdom. పౌలు భక్తుడు అంటున్నాడు, అధికంగా యూదులను తన సొంత ప్రజలను ప్రేమిస్తూ చివరిసారిగా ఆయన సాక్ష్యం ఇచ్చుట ద్వారా ప్రసంగించుట ద్వారా దేవుని తట్టు తిరుగుతారేమో అన్నటువంటి తపన పౌలు భక్తుడు కలిగి ఉంటూ ఉన్నాడు. And he's willing to do it at the cost of his life. ఆయన చనిపోవటానికి కూడా ఆ పని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. May you and I be as bold as Paul until Christ returns. కాబట్టి నీవు నేను కూడా క్రీస్తు వచ్చేంత పర్యంతం వరకు కూడా మనము ధైర్యంగా ఆ పనిని కొనసాగించాలి. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we just pray as Paul focused on evangelism and discipleship, humbly and compassionately loving people, may we do the same until you return. మీరు వచ్చేంత పర్యంతం వరకు పౌలులాగా స్వార్థ పరిచర్యను మరి ఎంతో దీనత్వముతో ఆ శిష్యరేఖమాన్ని మరి ఆయన చేసినటువంటి విధంగా మేము కూడా తగ్గింపుతో చేయటానికి సహాయపడునుగాక తండ్రి. May the Holy Spirit encourage us to be humble, compassionate, and persistent, hoping that people will come to believe in your message of eternal life. నిత్య జీవానికి కలిగినటువంటి నీ సందేశాన్ని వినటానికి విశ్వసించటానికి ప్రజలు వచ్చునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మాకు తగ్గింపును కనికరాన్ని అనుగ్రహించి మమ్మల్ని నడిపించునుగాక. And we would disciple believers to repent so that they would be in fellowship with you. We pray this in Jesus' name. Amen. మేము ప్రత్యేకంగా పశ్చాత్తాపపడినటువంటి శిష్యులుగా నీతో సావాసము కలిగి మరి నివసించేటువంటి విధంగా సహాయపడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you. God bless you. Amen. See you next week. Hi, brother. See you. I'm Christopher. How are you? Yeah. Christopher, I saw that Yeah. you were on. Good to see you, brother. Good to see you, brother. After a long time. How are you? Welcome, sir. Thank you very much. Thank your you, nice Nana. message See you and next week. Yeah, thank you. Thank you very much. Thank My you very loving much, sir. friends, thank you very much. అందరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్లోజ్ ఫ్రెండ్ క్రిస్టోఫర్ గారు కూడా జాయిన్ అవటం, అట్ ద సేమ్ టైం జార్జ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, సామ్యుయల్ Thank you, Andy. గురిజాల Thank గారు థ్యాంక్ యూ వెరీ మచ్, సాగర్ ఈ గారు అవకాశం కలగజేశారు. మా లవింగ్ పాస్టర్ సాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, జార్జ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత భాస్కర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, బీ హ్యాపీ విత్ యూ. అదే రీతిగా విజయశాలి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, జాషువా రత్నం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ టు జాయిన్. అదే రీతిగా కిషోర్ బాబు మై లవింగ్ ఫ్రెండ్స్ ఇద్దరు కిషోర్ బాబులకి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా సంపెంగుల గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఐఎమ్ బీ హ్యాపీ విత్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 1+ AC అంట 201 బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు జాయిన్. ఎవ్రీ థర్స్డే మీటింగ్ ఉంటుంది, ఇలాగే అందరూ పాల్గొనండి. మై లవింగ్ పాస్టర్ ఎస్పెషల్లీ సాగర్ గారు, మా లవింగ్ పాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. జార్జ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా. జార్జ్ గారు ఎవ్రీ థర్స్డే 7కే మీటింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవ్రీ థర్స్డే 7 గంటలకి మీటింగ్ ఉంటుంది, రండి జాయిన్ అవ్వండి. సామ్యుయల్ గురిజాల గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భాస్కర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హృదయపూర్వక ఓకే బ్రదర్, అందరికి వందనాలు. వందనాలు. నెక్స్ట్ రైట్ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వందనాలు.
గురువారం సేమ్. గౌరీ నాయక్ గారు లేటుకు వచ్చారు, పర్వాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరీ నాయక్ గారు. అందరికీ వందనాలు. రేపు వచ్చే గురువారం సేమ్ 7 గంటలకు ఉంది. అందరూ జాయిన్ అవ్వండి. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. వి విల్ మీట్ ఇన్ థర్స్డే at 7 PM. God bless you everyone. Amen. Okay. Amen. Thank you. Thank you అండి జార్జి గారు. Amen. అన్న ఏదన్నా